అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్వతంత్ర టీవీ సామాన్య శాస్త్రం. ప్రతి వారం ఒక్కొక్క అంశంతో మనము ఈ ఎపిసోడ్ను చేసుకుంటూ వెళ్తున్నాము. విశేషంగా ఆదరణ లభిస్తుంది. మీరందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు. మీరు విలువైనటువంటి మీ యొక్క ఆలోచనని మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి అలాగే ఈ వారం మనం అమీర్పేటలో ఉన్నాము. మనకు ఫుట్పాత్ల పైన చాలా రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ చాలామంది బతుకు బండిని లాగటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. తింటారు, తినరు, ఎండలో పడిగాపులు కాస్తూ ప్రతిరోజు బోని కోసం కూడా వాళ్ళు ఎదురు చూసే రోజులున్న పరిస్థితి. అసలు వారి జీవనశైలి ఎలా ఉంది, బతుకు చిత్రం ఎలా నడుస్తుందని మీకు చూపించే ప్రయత్నమే ఈ వారం మన సామాన్య శాస్త్రం. రండి, నాతో పాటు మీరు కూడా. చదువుకోలే మనము పెద్దవాళ్ళు మనం చిన్న ఉన్నప్పుడు చనిపోయింది. मनी प्रॉब्लम हो जा रहा है, लेने वाला लेके चले जा रहा ना, देखा ना करोड़ों रुपए लूट के चले जा रहे हैं अपने इंडिया को। ఇది చెయ్యాలైతే నా ఇంట్లో వండటం ఇది దినం 1 కిలో బియ్యం తెస్తా. చదువు ఉండాలి కదన్న. 10th లోపల చదువు ఉంటే ఎక్కడ దొరుకుతుంది మాకు చెప్పు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరునా? అనిల్ అన్న. ఎక్కడి నుంచి వస్తుందన్న ఈ మాల్ అంతా? ఈ మాల అన్న ఆ, ఎన్నే ముంబై ఢిల్లీ మీకు ఎట్లా వస్తుంది ఆ మాలు? మనం పోయి తీసుకొస్తాం. ఎప్పుడు ఇట్లా లోకల్లో దొరుకుతాయి, లోకల్లా తీసుకుంటాం కొని. ఎంత వస్తుంది అన్న రోజు? మరి ఇక్కడ గిరాకీ సరిపోతుందా మీకు? గిరాకన్నా ఒక అట్లా ఇట్లా 800 700 అట్లా పడుతుంది మనకి. 700 800కే వచ్చేస్తుందా? గిరాక్ అవుతుంది 2000 3000 గిరాక్ అవుతుంది. ఆ, 800 దొరుకుతాయి అంట, 800 700 దొరుకుతాయి. ఓకే. ఇవి ఏంటి, ప్యూర్ లెదరా లేకపోతే రెగ్జినా? ఇవి ఇది మిక్స్ ఉంటాయి అన్న, లెజర్ రెక్సిన్ మిక్స్ ఉంటుంది అన్న. రెగ్జిన్ మిక్స్ ఉంటుంది. ఎంత పడుతుంది పరిస్థితి? ఇది మనకు పడుతుంది 60 రూపాయలు 70 రూపాయలు పడుతుంది. ఇప్పుడు షోరూమ్ లో ఉండే పర్సులు ఆ క్వాలిటీ వేరేనా? ఇవి అవి అయినా వేరే వేరే ఉంటుంది. అవి వేరే ఉంటుంది. వాళ్ళు లేదర్ కంపెనీ అమ్ముతారు, ఆ, మనది కంపెనీ ఉండదు కానీ క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ ఉంటుంది అంది. టాప్ ప్రైస్ ఎక్కువ రేట్ అంటే మీ దగ్గర ఏమున్నదంటే ఏమని చెప్తారు? టాప్ అట్లా ఏమి ఉండదు. లాస్ట్ హైయెస్ట్ ప్రైస్ ఏది? హైయెస్ట్ అదే 100 రూపీస్లో అమ్ముతాం మనం, 100 అంతే. 150 అంతే లాస్ట్. మరి గిట్టుబాటు అవుతుందానే? అయితే అది 700 అట్లా వస్తాయి. 700కి వస్తే నువ్వు తెచ్చిన మాలు ఆటోలో కూర్చొని అమ్ముతుంటే సరిపోతుందా? ఇద్దరు జీతం పడుతుంది అంతే అనుకో, వేరే ఏం లేదు. 15,000 20,000 లోపల జీతం పడుతుంది. కూర్చొని అమ్మే బదులు ఎక్కడన్నా నౌకరీ ఏదైనా జాబ్ దొరికితే నీకు దొరకవు అట్లా? చదువు ఉండాలి కదన్న. 10th లోపల చదువు ఉంటే ఎక్కడ దొరుకుతుంది మాకు చెప్పు. అంతేనా? ఏం చేస్తాడు, అమలు చేయాలి. అమలు చేస్తే ఎంత పడుతుంది? 500 పడుతుంది. అవును. 100 ఎక్కువ వస్తుంది కదా, ఇదే బెస్ట్ కదా. చదువుకోలే మనము పెద్దవాళ్ళు మనం చిన్న ఉన్నప్పుడు చనిపోయింది. కష్టం అవుతుంది తినడానికి, అది ఇది, అందుకే కాబట్టి ఇది బిజినెస్ చేస్తున్నాను. ఒకసారి 500 వస్తాయి, ఒకసారి 1000 రూపాయలు వస్తాయి, ఒకసారి 800 వస్తాయి. నమ్మకం లేదు. నమ్మకం లేదు. ఎంత వస్తుంది నమ్మకం లేదు. ఎప్పుడన్నా వర్షం పడితే బిజినెస్ లాసే కదా ఆ రోజు. లాస్ట్ కానీ మనం చేయాలా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఇట్లా అయినా చేయాలి కదా. మరి ఇప్పుడు ఈ ఫుట్పాత్ పైన మీరు అమ్ముతున్నారు, ఎప్పుడన్నా అనిపించలేదా నేను సొంతంగా ఒక షాప్ పెట్టుకోవాలి, ఇగో అట్లా షాప్ సొంతం షాప్ పెట్టుకోవాలా అనుకుంటే లక్ష రూపాయలు కోట్లు కావాలా. మన ఇక్కడ రోజుకి 500 సంపాదిస్తున్నారు. రోజుకి 500 అయితే నెలకి 15,000 అవుతుంది. ఎట్లా పెద్ద షాప్, సొంతం షాప్ ఎట్లా పెట్టాలా, ఎక్కడ పెట్టాలా? లక్ష రూపాయలు ఎక్కడ తీసుకురావాలా? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మనకి మాల్ ఇస్తారు, వాళ్ళు ఎంత ఇస్తారో ఏం చూసి ఏమి ఇస్తారు. నాకు బాధ కనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చేస్తున్నారు, నాకు ఏం వస్తుంది, నాకు ఏం లాభము? నేను చదువుకుంటే ఏదైనా జాబ్ వస్తే జాబ్ చేస్తే మనం మంచిగా ఉంటుంది. ఇది ఇంటికి కిరాయికి, లైట్ బిల్కి, నల్ బిల్కి, స్కూల్ ఫీజుకి, హాస్పిటల్కి, ఏదైనా ఫంక్షన్కి ఖర్చు ఉంటుంది అన్నీ. అది బాధ కనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నేను ఆలోచన వచ్చినా నేను ఏం చేస్తున్నారు అనేది బాధ కనిపిస్తుంది.
అన్న నీ పేరు చెప్పు, నీకు తెలుస్తుంది ఇప్పుడు. నా పేరు షేక్ అబ్దుల్లా అండి. ఏం చేస్తారన్న ఇక్కడ మీరు? ఏంది బిజినెస్ ఇదేనా మీరు? ఏ బిజినెస్ అన్న కచ్చి పిచ్చి ఇదే అమ్ముతున్నాం అంతే. ఎట్లుందన్న బిజినెస్? లేదు బిజినెస్ లేదు ఏం లేదు, అదే మీరు చూసి పరిశాన్ అవుతున్నా. అది ఎందుకు బిజినెస్ లేదంటే కారణం ఏం చెప్తారు? కారణం అంటే ఏమి చెప్పాలి, ఇంతకుముందు ఎగ్జిబిషన్ ఉండే, ఇప్పుడు ఏమో మొత్తం అటు ఇటు ఎగ్జిబిషన్ లేదు, ప్రభావం ఏమైనా పడుతుందా మీ పైన? పడుతుంది ఎందుకు పడదు, ఎందుకంటే ఖచ్చితంగా పడుతుంది. కొంటారనా అక్కడ అమ్ముతాం? కొంటారు, అక్కడనే కొంటారు ఎక్కువ, ఇక్కడ అంత లేదు. ఎంత ఉంటాయి మామూలుగా బయటి దానికి మీ దగ్గర కొనడానికి తేడా ఏంటిదంటే ఏమని చెప్తావు అన్న? తేడా అంటే అక్కడ ఎగ్జిబిషన్ అని కొంచెం పిక్నిక్ కూడా అయిపోతుంది, అమ్మని కూడా ఉంటుంది, కొంచెం కొంటారు కూడా, ఫ్యామిలీ కూడా వస్తారు, అందుకోసం కొంచెం ఎఫెక్ట్ పడుతుంది మాకు కూడా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారన్నా? నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇది ఎప్పుడు బోర్ అనిపించలేదా? ఎందుకురా ఈ పని మనకని? బతకనికి బోర్ ఎక్కడన్నా, పని చేయకపోతే మరి తిండి ఎట్లా వస్తాయి, ఎట్లా వస్తాయి, పైసలు కూడా కావాలిగా. ఇన్ని బాధలు ఇన్ని కష్టాల నుండి కూడా ఇంత నవ్వుతూ మీరు ఎలా ఉండగలుగుతున్నారు అనేది ఒక ఆలోచన. అంటే నవ్వకుండా ఉండే మళ్ళీ కష్టం అవుతుంది, మళ్ళీ ఏమైనా తీసుకుని ఏమైనా మళ్ళీ రోజు మీరు వస్తారు, ఎంత గిరాకీ అవుతుందో క్లారిటీ లేదు, ఎన్ని డబ్బులు జేబులోకి వస్తాయో తెలియదు, అది కూడా తెలియదు. సరే మరి దాన్ని ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు లైఫ్ని? ఎట్లా ఇప్పుడు ఇంటికి వెళ్తే సరుకులకని పిల్లలకని ఇంటికి ఖర్చులకని చాలా డబ్బులు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. నువ్వు అమ్మకపో ఇంటికి అయితే కనీసం 1000 రూపాయలన్నా నువ్వు తీసుకోబోంది నడవదు. ఆ లెక్క వేసుకుంటేనే మనం బతకగలుగుతాం. ఏమనిపిస్తుంది ఒక్కసారి ఇప్పటి వరకు సంపాదించుకున్నదంటే ఏమని చెప్తావు నువ్వు? సంపాదించాలంటే ఏమైనా డబ్బులు పెట్టుకుంటే ఏమైనా ఫ్యూచర్లో బాగుంటుంది, కానీ ఇప్పుడు డబ్బులు ఏం మిలుగుతూనే లేవు అందులో. ఏమైనా పక్కన పెట్టడానికి పిల్లల కోసం ఎవరి కోసం రావాలి, చేయాలి, పోవాలి, అంతే పని అయిపోయింది. అదైతే ఉంటుంది అన్న, ఎందుకు దిమాగ్ రావు అని 2-3 రోజు చుట్టి కొట్టుకుంటాం, కొంచెం రిలాక్స్ అవుతుంది అని. కోటి బాధలున్నా కడుపులో పెట్టుకొని నవ్వుతున్నావు, నీ ముఖంలో చిరునవ్వు పోకుండా. ఏం చేయాలన్నా, ఇప్పుడు ఏం చేయలేగలంగా. ఎక్కువ మీద గుండె మీద తీసుకుంటే ఏమైనా అవుతుంది ప్రాబ్లం, మళ్ళీ ఇంట్లో మొత్తం అందరూ పరేషాన్ అవుతారు, అందుకోసం నవ్వుతూ ఉండాలి, ఏమైనా పని చేస్తూ ఉండాలి. ఈ మాల్ అంతా ఎక్కడి నుంచి చేస్తారు మీరు? ఈ బేగం బజార్, సికింద్రాబాద్. ఎట్లా ఒకటేసారి బల్క్గా రోజు మాల్ అట్లనే? అది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు, మన చిన్న వాళ్ళు డైలీ ఉంటుంది, డైలీ తీసుకోవాలి, పోవాలి, డైలీ ఉంటుంది. లేకుంటే ఒకటి రాసుకో, ఒకటి రోజు ఇవాళ తీసుకుంటే రేపు తీసుకొని ఎల్లుండి తీసుకుని అట్లా. లేకుంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటాయి, వాళ్ళు వారంకి ఒకసారి, నెలకి ఒకసారి తీసుకుంటారు. మన కస్టమర్లు వచ్చి కూడా బాగా సతాయిస్తుంటారు కదా, ఇప్పుడు 100 రూపాయలు వస్తున్నారు 40 రూపాయలకి ఏమని అడుగుతారు, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మా మాసి ఉన్నది చూడు, మాసికి 25 రూపాయలు అంటే 15 రూపాయలు అంటారు, మనకి వస్తే ఖరీదు 15 రూపాయలు. వాళ్ళు ఏం చెప్పాలి వాళ్ళు? ये माल आता तिरुपति मद्रास से। हाँ, अब यहाँ पर ट्रांसपोर्ट में आता ना? नहीं, हम लाते से होलसेल से लाते हैं। होलसेल से लाते? ये होलसेल मार्केट है मदीना बिल्डिंग पे। मदीना पे? हाँ, मदीना बिल्डिंग, वहाँ से हम लोग वहाँ से लेके आते हैं। ओके। रोज कितना आता है ना कमा? रोज आता है ना 400-500 रुपये का प्रॉफिट होता। 400-500 रुपये में बस होता? 400-500 रुपये का प्रॉफिट होता। प्रॉफिट होता, बस होता? वाह, नहीं होता, क्या करेंगे मामा, अब पढ़ के लिखे भी। में अब कैसा चल रहा है, खर्चा कैसा निकलना, अब क्या करेंगे, बोलो ऐसे चल रहा है, क्या करेंगे अब? दूसरा साल से कर रहे हैं ना? ये 10 साल हो गया मामा। 10 साल हो गए? कभी सोचा कहीं को इतना साल हो रहे अपन कुछ भी नहीं कमाया बोल के? आता मामा, सोचने के ऐसे आता, क्या करेंगे सर, अब कमाना है तो दूसरा तो कुछ भी नहीं कर सकते ना अभी। अब दूसरा करने के लिए तो ज़्यादा पैसा होना है। हाँ, अब ज़्यादा पैसा है नहीं हमारे पास। कैसे है जिंदगी बोले तो क्या बोलते हैं ना? जिंदगी चल रही बोली बस चल रही। ये अपने पास कैसा होगा, अभी इंडिया में जो पैसे वाला है ना पैसे वाला बन रहा, गरीब आदमी गरीब हो रहा। किधर प्रॉब्लम हो रहा? मनी प्रॉब्लम हो जा रहा है, लेने वाला लेके चले जा रहा ना, देखा ना करोड़ों रुपए लूट के चले जा रहे हैं अपने इंडिया को। उसको पकड़ के लाने वाला कोई भी नहीं है। अब पुलिस वाले हमारे को यहाँ परेशान करते रहते, उसको पकड़ के लाने वाला कौन है? करोड़ों रुपए खा के भाग के जाके लंदन में बैठे हुए नहीं है, नहीं अपने देश को लूट के गए वाले। अब अपन छोटे लोगों को परेशानी है। ఏం చేస్తుంటారమ్మా ఇది బిజినెస్? ఇదే అమ్ముతా ఉంటా, రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ బిజినెస్ ఎట్లున్నదండి? ఏం లేదండి, ఇప్పుడైతే ఏం లేదు. సంక్రాంతి నుంచి డల్ ఉంది అంత. సంక్రాంతి నుంచి ఎంత వస్తుందమ్మా ఇట్లా బిజినెస్? ఏం 500 ఎట్లా అవుతుంది అన్న? సరిపోతాయి మరి 500 ఏం సరిపోతాయి? ఇచ్చేటోళ్ళకి ఇచ్చి ఇంటికి 200-300 తీసుకుపోవాలి అంతే. మరి ఇంత వయసులో ఇంత ఎండలో ఇట్లా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఎవరున్నారు? ఎవరు చెయ్యేటోళ్ళు ఎవరు లేరు కదా మా ఇంట్లో. నేను ఒక్క అమ్మనే చెయ్యాలి, ఎవరు లేరు నాకు. నేను ఒక్క అమ్మనే, నా కొడుకు లేరు, ఎవరు లేరు నాకు. ఒక్క
ఆమెనే చెయ్యాలి, ఒక్క ఆమెనే ఇది చేయాలి నాకు. ఓకే, ఏమనిపిస్తుంది అమ్మా ఒక్కసారి మీ లైఫ్ ఏం చేయాలి, ఒక్కొక్కసారి చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఎంత మాట అన్నవేందమ్మా? మళ్ళీ ఏం చేయాలి, ఒక్కొక్కసారి ఇట్లా అనిపిస్తుంది. ఎండలా ఉండి ఏం చేయాలి, ఇదంతా చేసుకొని కష్టం నాదే కదా ఇది అని అనిపిస్తుంది. ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి. ఎవరు ముంగట ఏడుచుకోవాలి చెప్పుకొని, నా బాధ నాకే ఉంటుంది. అది ఇది చేసే వరకు నాకు తిననీకి రాదు. ఇది చెయ్యాలైతే నా ఇంట్లో వండటం. ఇది దినం 1 కిలో బియ్యం తెస్తా, సాయంత్రం 1 కిలో, పొద్దుగాల 1 కిలో బియ్యం తెచ్చి వండుకొని తింటా. కష్టం కదా, చాలా కష్టం నాకు. నాకే కష్టం ఉంది, ఇప్పటి నుంచి లేదు, చేసుకున్నప్పటి నుంచి కష్టమే నాకు. మా ఆయనకు చేసుకున్నప్పటి నుంచి కష్టమే. ఆయన కూడా నాకు సుఖం నుంచి అన్నం పెట్టలే, ఇదే కష్టం. చెప్పులు చేయాలి, అది చేయాలి, అంత గమ్ పెట్టాలి కప్పు చెప్పులకు, అంత అదే కష్టం చేసిన నేను. ఎంతవరకు కూడా చేస్తున్నానే, కాలు నొప్పులు పెట్టుకుంటూ కూడా వస్తున్నా నేను. మరి ఇప్పుడు మరి వేరే ఏదైనా ఎప్పుడు ఆలోచించలేదా? ఏం ఆలోచించాలన్నా, ఏం ఆలోచించాలి? ఆడోళ్ళకు కుటుంబ మిషన్లు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ గవర్నమెంట్ నుంచి అవును ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అయితే ఏమి ఇస్తలేడు వాడు. ఇస్తా అని 6 ఇది చేసిండు, ఇంకా 2 సాయం చేయలేదు వాడు. ఏం చేయలేదు. పింఛన్ ఇస్తా అన్నాడు 4000, అది కూడా వేస్తలేడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఈ బిజినెస్ మీరు ఇట్లా? ఇది 20 సంవత్సరాలు అవుతుంది నేను పెట్టి. అప్పుడే వస్తారు పోలీసు వాళ్ళు, వస్తారు, ఇది చేస్తారు. పోలీసు వాళ్ళు వస్తారు, అంతా గడబడి చేస్తారు, అంతా లోపల పోతారు, మళ్ళీ బయట వస్తారు. మరి ఒక్కదానివే ఎట్లా చేయగలుగుతావు? పిల్లలు ఉంటారు, కొంచెం సాయం చేస్తారు ఆ పిల్లలు. చిరు వ్యాపారులపై మనం చేస్తున్నటువంటి ఈ అంశంలో మరికొంతమందితో మాట్లాడి వారి బతుకు చిత్రం ఎలా ఉందనేది ఇంకొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పేరు చెప్పు. ప్రభాకర్, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న ఈ బిజినెస్ మీరు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి ఇదేనా? ఎవరు చెప్పినారు ఈ బిజినెస్ ఇది చేసుకోమని? నేనే నేర్చుకున్నా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఇంత ముందు చేసేవాళ్ళు? నేనే మామూలుగా నేర్చుకున్నా. నీకు గిరాకీ బాగా అవుతుంది అన్న? ఒక్కో రోజు ఉంటుంది, ఒక్కో రోజు ఉండదు. ఎట్లా ఒక రోజు ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు, లేనప్పుడు ఎలా ఫీల్ అవుతారు? నార్మల్. వర్షం పడితే ఉంటుందా, తీసేస్తారా? గొడుగు వేసుకుంటాం. గొడుగు పెద్ద వర్షం అయితే గొడుగు, చిన్న గొడుగు. ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటల వరకు ఉంటారన్నా? టైమింగ్ ఉండదండి, ఒకసారి 10కి వస్తాము. ఏ ఊరు మీది అసలు? నాది నెల్లూరు. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి ఈ పని చేసుకోవడానికి కారణం ఏంటిది? ఏం లే, మామూలుగా వచ్చాను, అట్లా నేర్చుకున్నా. మరి ఇదే పని నెల్లూరులో పెట్టినా కూడా నడుస్తుంది కదా? ఇంకా ప్లానింగ్ మారుతుంది. ఇప్పుడు దాకా ఆలోచించలే. ఇంకా ఎప్పుడైనా అనిపించిందా ఉన్నూరు సైడ్ వెళ్దామని అనిపిస్తుంది అప్పుడప్పుడు, తర్వాత చూద్దామని అనుకుంటా. ఎప్పుడన్నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎంతవరకు లైఫ్ లో సక్సెస్ అయినా అంటే ఏమని చెప్తావు? పర్వాలేదు, బాగానే ఉంది. రోజుకి ఎంత వస్తుంది సంపాదన? 500, 600, 500, 600, 700. రానుపోని ఛార్జీలకే రాదు కదా? పర్వాలే, బయట షాప్ల కన్నా పర్వాలేదు. నెలకు 15,000 అట్లా మిగులుతుంది ఖర్చులు కన్నా. మరి ఇంతమంది కస్టమర్లు వస్తుంటారు కదా, మేడంకి చెప్పి ఎంత? 50 రూపీస్. 50 రూపాయలు. ఎంతకు వస్తుంది అది? తీసుకు 5 రూపాయలు దొరుకుతుంది. 5 రూపాయలు తగ్గుతుంది, 45 రూపాయలకు వస్తుంది. 45, 40 అట్లా వస్తుంది. కస్టమర్లు వచ్చి 20 రూపాయలకి ఇవ్వమని కూడా అడుగుతారు కదా? కామనే కదా. ఇస్తారా అవి? కామన్ రాదు మేడం అని చెప్తాం. ఈ మాల్ అంతా ఎక్కడి నుంచి? బేగం బజార్. రోజు తెచ్చుకుంటావా, వారానికి ఒకసారి వెళ్తావా? 2 days 3 days రోజు. మరి ఇప్పుడు అన్నం ఎక్కడ తింటావు? వచ్చి మేము వంట ఇంట్లో చేసుకుంటాం, వంట చేసుకొని వస్తావు. పొద్దుగాల టిఫిన్ చేసి, టిఫిన్ ఒక రోజు ఇంట్లో తింటా, బయట తింటా, టైం ఉంటే తింటా. మళ్ళీ బయట తింటే మళ్ళీ సంపాదన దాంట్లో వచ్చిన 600లో మళ్ళీ 100 పోతాయి కదా? ఇంకా అవుతూ ఉంటుంది. ఇంకా అన్ని ఆలోచిస్తే కష్టం కదా. ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్నదంటే ఏమని చెప్తావు? ఏమైనా సంపాదించుకున్నావా డబ్బులు? సంపాదించుకుంటే ఇంట్లో ఇస్తా, అమ్మ నాన్న దగ్గర ఇస్తాం. ఏమనిపిస్తుంది ఒకసారి ఆలోచన చేస్తే? ఈ డబ్బులు సరిపోతుందా, ఇంకేదైనా జాబ్ అనిపిస్తుంది ఒక్కసారి. ఏంటంటే ఇప్పుడు అందరు లైఫ్ స్టైల్స్ చూస్తుంటావు కదా, అందరు ఒక్కొక్కరు కార్ లో ఉంటారు, బండ్లో ఉంటారు, అవన్నీ మనం జాబులు చేస్తుంటారు. అది వాళ్ళ అదృష్టం అండి. ఇప్పుడు నీ సర్కిల్ లో కూడా చాలా మంది మంచిగా జాబులు చేసి వెల్ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉంటారు. చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, వాళ్ళ అదృష్టం అట్లా ఉంది, మన అదృష్టం ఎట్లా ఉంది అనుకుంటా, అంతే. ఇంకేమన్నా ఎందుకు ఇట్లా మారిందంటే నువ్వేమని చెప్తావు? మనం ఎక్కువ చదవలేదు కదా, చదువుకోలేదని బాధ అనిపిస్తుంది, కానీ అనుకున్న ప్రయోజనం ఏం లేదు కదా. ఒక టైంలో అనిపిస్తుంది. ఇప్పుడు లక్ష్యంగా హ్యాపీగా ఉంది, బాగుంది.
ఇప్పుడు ఏదైనా అన్ని వెరైటీస్ తెచ్చుకొని చేసుకోవాలన్నా కానీ ఆలోచనలు ఉన్నాయి. పర్వాలేదు. ఇదే జీవితాంతం ఇదే కంటిన్యూ చేద్దామన్నా లేదా ఏదైనా పెద్ద షాప్ పెట్టుకొని సెటిల్ అయిదామని అట్లున్నది ఆలోచన? షాప్ గీప్ ఆలోచన లేదండి, దీంట్లో హ్యాపీగా ఉంది. ఓకే. పోనీ దీనికంటే ఇంకా విస్తారంగా పెద్దగా పెట్టుకొని ఏమన్నా ఉన్నది అట్లా? ఉన్నదంటే ఇప్పుడు వరకు అయితే ఒక చిన్న రూమ్ దొరికితే చాలు, ఇంకా పెద్దది అయితే కాదు మన దగ్గర బడ్జెట్కి. మామూలుగా ఇక్కడ పొద్దున వస్తావు, రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తావు, 9:30కి వెళ్తానండి. ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకునే టైంలో ఒక్కసారి ఈ రోజు జరిగినది నేను ఏమేమి చేసినా ఏందని అనిపించినప్పుడు ఈ మనసులో ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది? బాధ ఏముందండి, హ్యాపీగానే ఉంటది కదా. బిజినెస్ చేస్తున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి. కానీ 500-600 తోటి ఏం హ్యాపీగా ఉంటావు అన్న? ఒక్కోసారి 500-600 వస్తాయి, 700 వస్తాయి, చెప్పలేము. రోజులో మార్కెట్ అది. పండుగ సీజన్ అంటే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. రోజు నువ్వు ఇంత ఉంటది ఇంత అమ్ముతావు? కరెక్ట్ గా కరెక్ట్లీ లేదు. మరి ఇప్పుడు కస్టమర్లు వచ్చినప్పుడు నేను కన్ఫ్యూజ్ చేసి ఏమైనా సామాన్లు కూడా అట్లా ఏం లేదండి, ఎవరైనా చేస్తుంటారు అట్లా ఏం లేదు. అడుగుతారు తక్కువ. ఎదురైంది అట్లాంటి సంఘటన? అట్లా ఏం లేదండి. అంటే 4 క్లిప్పులు తీసుకొని నేను 2 తీసుకున్నాను అంటే అట్లా ఏం లేదండి, మన దగ్గర అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదు. లేదు ఉంటే ఉన్నది చెప్తాం కానీ లేదు. మంచిగా ఉన్నదని అంటే హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? థ్యాంక్ యూ. अना क्या नाम है ना, कैसे धंधा? बबलू नाम है मेरा। अमीरपेट पे यहाँ पे रोड पे स्ट्रीट्स पे कारोबार करते हैं हम लोग यहाँ पर। कितने साल से कर रहे हैं ना? मैं 7-8 ईयर से कर रहा हूँ यहाँ पर। 7-8 ईयर से हाँ। अच्छा है ना धंधा? नहीं धंधा कुछ भी नहीं है ना, जब से लॉकडाउन के जब से तो कारोबार कुछ भी नहीं है रोड पे। हाँ, 2000 कमाए 2000-3000 का कारोबार होता है ना, उसमें भी थोड़ा बहुत प्रॉब्लम बहुत हो रहे हैं ना। ट्रैफिक जाम करते रहे यहाँ पे, रोड पे पूरे कार्स लगा दे रहे, वहाँ पर देखो ना पूरा कार्स लगा दे रहे, उस पर कुछ एक्शन नहीं ले रहे पुलिस वाले। हर 2 दिन में आ रहे, हमारा माल डाल लेके चले जा रहे, चालाना डाल दे रहे हम पे, 1000-1000 रुपये 600 रुपये चालान डाल दे रहे। फिर बहुत ज्यादा चालान डाले तो आप सुबह से फायदा हुआ से फायदा कुछ भी नहीं, सब पुलिस वालों को देके जाना है हमको। हाँ, सब पुलिस वालों को दे रहे जा रहे, डेली आ रहे चालान डाल रहे। पूछते नहीं बा नहीं साहब पैसा छोड़ दो साहब जो कुछ भी नहीं, आते बड़े साहब को हमारे पास प्रेशर है, हमको ले जाना पड़ता माल, बल्कि लेके चले जाते माल हमारा। डेली आते 2 घंटे 3 घंटे ठहर जाते हैं यहाँ पर, हमको कारोबार करने नहीं देते यहाँ पे, पब्लिक को भगा देते हैं यहाँ से। पब्लिक के ऊपर अटैक हो जा रहा है यहाँ पर, जब पुलिस वाले एकदम से 7-7-8 मेंबर्स आ जा रहे एक साथ, एकदम से पब्लिक को अटैक हो जा रहा है। क्या हो गया यहाँ पर, कुछ कर्फ्यू लग गया क्या, कुछ लग गया कि एकदम से पब्लिक भी डर के चले जा रहा पूरा यहाँ से। अमीरपेट पे बहुत ज़्यादा इफेक्ट गिर रहा सर यहाँ पर, बहुत ज़्यादा यहाँ पर, बहुत बहुत ज़्यादा तकलीफ हो रहा पुलिस वालों से यहाँ पे, बहुत ज़्यादा हो जा रहा है यहाँ पे। आपका कौन सा बिजनेस है ना? मेरा वहाँ पे टॉप का बिजनेस है ना, यहाँ पर ये है, यहाँ पे सबका थोड़ा सा अलग अलग है ना। यहाँ पे लगाते ही आ जाते पुलिस वाले, आते जुल्म शुरू करे थे, चालाना डाल देना, माल उठा के ले जाना, ऐसा। क्या बोलना चाहते हो? अब बोलना ये चाह रहे कि हम रेवंत रेड्डी सर से, सीएम सर से अपील कर रहे कि सब फुटपाथ पे भी थोड़ा ध्यान दीजिए आप। हम सुने रेवंत रेड्डी सर बहुत अच्छा काम कर रहे, न्यू गवर्नमेंट आई, हमको उम्मीद है कि खुद अच्छा काम करेंगे यहाँ पर। फुटपाथ पर भी कुछ फोकस करिए सर, हमारी रिक्वेस्ट है आपसे, अच्छे काम करिए। रोड पर देखिए हम गरीब लोग कहाँ जाना सर, हम पे आ रहे जुल्म कर रहे पुलिस वाले, हम पे आ रहे चालान डाल रहे, डेली चालान बन रहे सर। हम जितना कमा रहे नहीं उतना पुलिस वालों को पाल रहे हैं यहाँ पर, आते हम पे चालान करते चले जाते सर। हम पे रिक्वेस्ट है सर, प्लीज़ कांग्रेस गवर्नमेंट से रिक्वेस्ट है, थोड़ा फोकस करिए। अमीरपेट जहाँ जहाँ स्ट्रीट वेंडर्स का बिजनेस कर रहे हैं उन पर दिमाग थोड़ा फोकस करिए सर, रिक्वेस्ट है सर। थैंक यू। అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, మీ పేరునా? చింటూ అన్న నా పేరు. ఇక్కడ ఏందన్న బిజినెస్ మీది? ఇది అదే అన్న, ఇక్కడ హాకర్స్ మేము రోడ్డు పైన పట్టుకుంటాం. జర పోలీసు వాళ్ళు చాలా దమ్ చేస్తున్నారన్న. ఇంతకుముందు ఎట్లుంటుందన్న మామూలుగా? నడుస్తుందన్న, బిజినెస్ మంచిగా నడుస్తుంది. మరి కానీ రోడ్డు మీద పెడితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదన్న. అన్న ఇంకాకే ఉంది కదే, మేము ఎట్లా బతకాలన్నా, ఇంకాకే పెట్టుకుంటున్నాం. 400-500 డైలీ దొరుకుతాయి అన్న, అది కూడా దొరకకపోతే ఎట్లానే చెప్పు. అందరికేమో జాబ్లు గీబ్లు ఉన్నాయి, మాకేమో హాకర్స్ అన్న. రోడ్డు మీద పెట్టుకుని 400-500 సంపాదించి వెళ్ళిపోతాం. ఇంకేందన్న, మాకు ఒకటే అన్న, పోలీసు వాళ్ళు జర దమ్ చేస్తున్నారు, దమ్ కాకుండా చేయకండి అన్న. నాకు రేవంత్ రెడ్డి సార్తో ఒకటే, సార్ జర మా జర హాకర్స్ మీద మీరు ఒక కన్నేయండి, పోలీసు వాళ్ళు జర దమ్ చేస్తున్నారు, జర కాకుండా చూడండి సార్ జర. అది ఒకటే సార్, అది ఒకటే మీతో కోరుకుంటున్నా. మా పైన లేలే అంటే 250-280 మెంబర్స్ ఉన్నారు అందరు, పైన చౌరస్తా నుంచి కేఎల్ఎం దాకా. వాళ్ళకి తక్లీఫ్ కాకుండా చూడండి సార్, అంతే. రోడ్డు మీద ఉంటే కష్టమే అన్న, కానీ లోపల ఉంటున్నాం కదా అన్న, ట్రాఫిక్ ఉంటుంది.
ట్రాఫిక్ క్లియర్ చూసుకుంటా మేము ఇక్కడ బతుకుతాం. అది కూడా కాకుండా ఎట్లా అన్న చెప్పు, కరెక్టా కదా? చూశారు కదండి, ఇది ఈ వారం సామాన్య శాస్త్రం. ఎవరిని కదిలించినా, ఎవరిని అడిగినా వారి బాధ ఒకటే. డబ్బులు లేవు, అష్ట కష్టాలు పడి బతుకు జట్కా బండిని లాక్కు వస్తున్నాము. రోజుకు 500 నుంచి 1000 రూపాయలు వస్తే అదృష్టం, లేకపోయినా కూడా చదువుకొని మరుసటి రోజు జీవనోపాధి వెతుక్కోవటమే మా పని. ఇది తప్ప మేము చదువుకోలేదు, మాకు వేరే విద్య తెలీదు అని వారు పడే బాధన. ఏదేమైనా ఫుట్పాత్పై చిరు వ్యాపారుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. దయచేసి ఆదరించండి, ఆదరిస్తారని కోరుకుంటూ ఇది ఈ వారం సామాన్య శాస్త్రంలో మనం తీసుకున్నటువంటి అంశం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.